ఇది ఎక్కడ న్యాయం అండి? ఆ అబ్బాయి ఇంక ఇట్లా అవుట్ చేసేవాళ్ళు ఎందుకు ఎందుకు మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళందరి చేత ఉండమని చెప్పి ఓటేపించింది? బిగ్ బాస్ అంటే ఎవరు తోనివాసం ఏం చేస్తారు చెప్పు? అందరి ముందు ఏమంటే ఉండాలని చెప్పి అబ్బాయిని పెట్టారు. మళ్ళీ ఏమీ తెలియనట్టు లాస్ట్ అబ్బాయిని పంపించేశారు. అబ్బాయి చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు అబ్బాయి బిగ్ బాస్ని ఏమైనా ఒక మాట అన్నందుకే ఆయన తీసి బయట తరివేశారే. లోపల ఒక్కొక్కరు ఆట అయిపోయిన తర్వాత కూడా ఎట్ట కొట్టుకున్నారు. ఆ సోనియా కానీ విష్ణుప్రియ కానీ ప్రేరణని గొంతు పట్టి నలిపి అన్ని చేసిన అవన్నీ ఏం బయటికి రావట్లే. బిగ్ బాస్ని ఒక మాట అన్నందుకు అవన్నీ తీసి నిలవని బయట నెట్టేశారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆడింది ఆట అన్నదే. ఆ పృథ్వీ ఎంత ఆడింది, ఏం ఆటది? వీళ్ళందరూ ఎంత గలీజ్గా ఆడినా ఎవరికి ఏం పర్వాలేదు అన్నట్టు తీసి అందరి ముందు ఏమంటే మళ్ళీ రెడ్ కార్డు ఇచ్చాను, గిడ్ కార్డు ఇచ్చాను, మేము ఇంట్లో ఉండాలా, ఇంట్లో ఉంటామంటే మీరు అందరూ ఓటేయండి, ఓటు అని చెప్పి అందరూ ఓటేసిన తర్వాత మళ్ళీ ఏం తెలియట్టు ఒక్కసారికి ఎందుకు ఒక్కొక్కరు అవుట్ ఒక్కసారిగా దాంట్లో ఎవరు అవుట్ అని చెప్పేసి తెలిసిపోద్ది. ఇది మహా బోరుగా ఉంది. ఇది ఒక్కసారి ఒక్కొక్కటి తీసి నువ్వు సేఫ్, ఒకటి తీసి నువ్వు అన్సేఫ్. ఎందుకు బోరేది ఇది? ఒకే ఎపిసోడ్లో లాస్ట్ ఒకరు అవుట్ సేఫ్ అని చెప్పేస్తే పోతలే. ఈ 10 నిమిషాలకి నువ్వు అన్సేఫ్ లాస్ట్గా ఒకటి తీసుకో సేఫ్. ఈ బిగ్ బాస్ అంటే అబ్బాయి చెప్పినట్లు ఏం తప్పేం లే. అబ్బాయిని బయట వేసుకొని కానీ జనాలకి షో ఇంకెట్ట ఇష్టపడుతుంది చెప్పండి?